ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం నంద్యాల పట్టణంలో వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది. ఆత్మకూరు డిపోకు చెందిన ఆత్మకూరు నంద్యాల సర్వీస్ బస్సు డ్రైవర్ ఈ రోజు నంద్యాల పట్టణ పరిధిలోని సంజీవనగర్ వద్ద వీర విహారం చేశాడు. ఇరువైపులా వస్తున్న వాహనాలను అస్సలు గమనించకుండా నిర్లక్ష్యంగా బస్సును నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ క్రమంలో ఒక మహిళ నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని, మరో యువకుడి బైక్ను, అలాగే ఒక ఆటోను ఈ బస్సు బలంగా తగిలించుకుంటూ వెళ్ళింది. ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకున్న బాధితులు తీవ్ర ఆగ్రహంతో బస్సును అడ్డుకొని డ్రైవర్ను నిలదీశారు. అయితే బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన సదరు డ్రైవర్ అత్యంత నిర్లక్ష్యంగా పొగరుబోతుతనంతో సమాధానం ఇచ్చాడు. ట్రాఫిక్లో ఇవన్నీ మామూలే, తగులుతూనే ఉంటాయంటూ బాధితులపై ఎదురు దాడికి దిగాడు. డ్రైవర్ ప్రవర్తనను గమనించిన స్థానికులు, వాహనదారులు అతను మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇలాంటి బాధ్యతారహిత డ్రైవర్ల వల్లే ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని, ఏదైనా జరగరానిది జరిగితే తమ ప్రాణాలకు గ్యారంటీ ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏం పడకుండా వస్తున్నాడు. ఇప్పుడు ఆపితే తగిలింది మామూలుగా తగులుతుంది, కింద వల్ల కదా నువ్వు అంటారు. ఆయన అవతల ఆటో తగిలించాడు, తర్వాత నా బండి తగిలించాడు. దిగమంటే కూడా నేను దిగ చెప్పుకోకుండా నేను బండి అయితే దిగను. అక్కడ సంజీవ్ గారికి మేము క్రాస్ ఎక్కున్నాం సార్. మేము క్రాస్ ఎక్కుంటే ఇతను బస్సు వచ్చింది, సిగ్నల్ పడింది. సిగ్నల్ పడిన తర్వాత బస్సు ఆపకుండా అట్లా వచ్చేసి ఏమైనా తగిలిందా